అనే ట్యాగ్ పెట్టుకొని, ఆ టైటిల్ పెట్టుకొని, ఇవన్నీ ఇన్‌స్టాగ్రామ్ అన్నమాట. ఎవ్రీథింగ్ హాస్ బీన్ కలెక్టెడ్ ఫ్రమ్ ఇన్‌స్టాగ్రామ్ ఎట్ దిస్ టైమ్. మిగతా సోషల్ మీడియా గురించి మళ్ళీ చూద్దాం. వీళ్ళందరికీ యూట్యూబ్‌లో షార్ట్స్ గానీ, ఇన్‌స్టాలో రీల్స్ గానీ కామన్‌గా ఉంటాయి. బట్ ఇన్‌స్టాగ్రామ్ యాస్ ఇట్ సీమ్స్ టు బి మోర్ అండ్ మోర్ పర్వేసివ్. కుర్రకుంకల కి బాగా ఇంట్రెస్ట్‌గా కనిపించే యాప్ ఏదైనా ఉందంటే అది ఇన్‌స్టాగ్రామ్ అన్నమాట. ఓకే. సో, ఇతనితో మొదలెడదామండి. పార్థ టేల్స్. ఈ క్యారెక్టరు నార్త్ అమెరికాలో ఎక్కడో చదువుకుంటున్నాడు. ఐ థింక్ మోస్ట్‌లీ న్యూయార్క్ గాని, కెనడా గాని అనుకుంటా. అతని ప్రొఫైల్ చూస్తే తెలుస్తదనమాట. సో, మధ్యలో అందరికీ కుట్టే పురుగే కదండీ! సింపుల్‌గా కాలేజ్ లైఫ్ గురించి, లేకపోతే అతని పర్సనల్ బ్లాగ్ లాగా ఉంటుంది దాన్ని. సడెన్‌గా ఒక్కసారిగా ఫాలోవర్స్ లేదా వ్యూవర్‌షిప్ రావాలి అంటే ఏం చేయాలి అంటే, సనాతన ధర్మం గొప్పది. అబ్బో! మేము పీకినాం. అబ్బో! మేము ఈ పీకినాం అనే ఒక అండర్ కరెంట్. పోనీ అండర్ కరెంట్ లాగా ఉంటే సరిపోద్ది. కాకపోతే మూర్ఖత్వాన్ని ఎలా పెంపొందిస్తాడో చూస్తుండండి. ఒకసారి ఈ వీడియో వస్తుందో లేదో నాకు చెప్పండి. ఈ సాంగ్ వినగానే నాకు ఒక కాన్సెప్ట్ గుర్తొచ్చింది. ఏంటో తెలుసా? వస్తుందండి. ఈస్ ది ఆడియో ఆడిబుల్ ఫ్రమ్ ద రీల్? ఒక కన్ఫర్మేషన్ ఇచ్చేయండి. విల్ స్టార్ట్. ఓకే. సో, రీల్‌లోంచి ఆడియో వస్తుంది కదా! సో, ఐ కెన్ స్టార్ట్. ఈ సాంగ్ వినగానే నాకు ఒక కాన్సెప్ట్ గుర్తొచ్చింది. ఏంటో తెలుసా? 0, 1తో స్టార్ట్ చేసి ప్రతి నంబర్‌కి దాని ముందున్న నంబర్‌తో యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకొక సీక్వెన్స్ వస్తది. ఆ సీక్వెన్స్‌ని ఫిబొనాకీ సీక్వెన్స్ అంటారు. దీన్ని మీరు స్కూల్‌లో చదువుకునే ఉంటారు. దీన్ని గ్రాఫ్ గీస్తే ఇదొక స్పైరల్ షేప్‌లో ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్‌ని టెంపుల్ కన్‌స్ట్రక్షన్స్‌లో, ఆర్ట్‌లో, మ్యాథమెటిక్స్‌లో, టెలిస్కోప్స్‌లో, ఆఖరికి నేచర్‌లో కూడా మీరు చూడొచ్చు. ఈ స్టడీ ఆఫ్ స్పైరల్స్‌ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ పింగల్ అనే వ్యక్తి చేశారు. కానీ ఇప్పుడు అతని వర్క్ ఏమైందో, దీనికి ఫిబొనాకీ అని పేరు ఎందుకు వచ్చిందో మాత్రం ఎవరికీ తెలియదు. ఈ కాన్సెప్ట్ కి నేను వినే పాటకి లింక్ ఏంటని అనుకుంటున్నారా? అయితే ఇంకోసారి ఈ పాట వినండి. సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం. దేనికి లింక్ కలిపినాడో చూడండి. ఇప్పుడు ఇవన్నీ ఒక లైన్ తో జాయిన్ చేస్తే ఒక స్పైరల్ వస్తుంది. ఫ్యాసినేటింగ్ కోఇన్సిడెన్స్ ఇజంట్ ఇట్? దీన్నే స్పేషియల్ డేటా అనాలిసిస్ అంటారు. అర్థమైందా? అదండి. సో, ఏది ఎక్కడ ఇరికిచ్చాలి అనేది తెలియక తీసుకొచ్చి ఇక్కడ ఇరికిచ్చి పెట్టారండి. ఓకే. ఫస్ట్ థింగ్ ఇదొక స్పైరల్‌లో లేదు. బట్ ఎనీవే కాసేపు ఉందనే అనుకుందాం. కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే ఏ బొమ్మలు ఎలా తీసుకున్నాడో సరే మనమే చూద్దాం పదండి. ఇవ్వండి. ఓకే. ఇవి ద్వాదశ జ్యోతిర్లింగాలు. వీటన్నిటి దగ్గర పాయింట్స్ పెట్టుకుందామా? మ్యాప్ ఉంది కాబట్టి నీట్‌గా పాయింట్స్ పెట్టుకుందాం. ఓకేనా? బానే ఉందా? ఇప్పుడు మ్యాప్‌ని తీసేద్దాం కింద నుంచి. ఈ చుక్కలున్నాయి గదా! ఈ చుక్కలతో మీరు ఏ బొమ్మైనా గీయొచ్చండి. ఓకే. ఒక శంఖం బొమ్మ గీయొచ్చు. ఒక గంట బొమ్మ గీయొచ్చు. ఒక దాన్నేమంటారు? టాప్. తెలుగులో సడెన్‌గా పేరు మర్చిపోయానేంటండి? టాప్ ఉంటుంది గదా! అదే తాడేసి కొడతారు. రైట్? బొంగరం బొమ్మ కూడా గీయొచ్చండి దీనితోటి. సో, ఏది దేనికి కలపాలో తెలియక ఏది పడితే అది గీసేసి, ఆహా! మా దాంట్లో సైన్స్ ఉంది. మా దాంట్లో సైన్స్ ఉంది. ఆల్మోస్ట్ అన్నిటి మీద దాడులు జరిగి వాళ్ళ మెయిన్ మూల విరాట్ ఎవరైతే ఉన్నారో వాటన్నిటిని ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ చేసేసి పక్కన పడేసిన తర్వాత మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ చేశారండి. ఏం ఉపయోగం? అయినా చుక్కలేవో పట్టుకొని ఆ చుక్కల మీద నేను గీతలు గీశానని వాడి ఇష్టం వచ్చిన గీతలు గీసుకోవచ్చండి. ఒకసారి ఇందాక ఇతను చేసిన ఇది చూడండి. కరెక్ట్‌గా ఉందా? కరెక్ట్‌గా చెప్పుకుంటే రామేశ్వరం అక్కడ ఉండకూడదు. రామేశ్వరం అక్కడుందా? ఎనీవే. సో, ఏది ఎక్కడ పెట్టాలి అనేది తెలియక చుక్కలు కనిపించి, ఆహా! మా దాంట్లో సైన్స్ ఉంది. మా దాంట్లో సైన్స్ ఉంది. ఫినిష్. ఈ ఒక్క రీల్‌కి 1,000,000 వ్యూస్ పైన వచ్చేసాయి.
ఇక మనోడు కంటిన్యూస్ అనమాట. బ్యాక్ టు బ్యాక్ ఇవే రీల్స్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకోటి చూడండి. దిస్ ఈస్ పార్ట్ 2. 12 జ్యోతిర్లింగాలు ఒక ప్యాటర్న్ లో ఉన్నట్టు మీకు అనిపించకపోతే మీరు ఈ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఎనలైమాలో లెఫ్ట్ మోస్ట్ పాయింట్ ని ఒక స్ట్రైట్ లైన్ తో ఎర్త్ మీదకి డ్రా చేస్తే దాన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ కర్కట రేఖ అంటారు. అయితే ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లైన్ మన ఇండియాలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ మీద నుంచి వెళ్తుంది. ఇది కూడా కోఇన్సిడెన్స్ అంటారా? ప్రెసెంట్ మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూస్తే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లైన్ ఈ టెంపుల్ కి కొంచెం పక్కన ఉంటుంది. ఇది ఎందుకంటే ఎర్త్ యాక్సిస్ టిల్ట్ గ్రాడ్యువల్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఇలాంటి మరెన్నో విషయాల కోసం ప్రొఫైల్ ఫాలో అవ్వండి. వచ్చాయా గూస్ బంప్స్ వచ్చాయా? అలా ఉంటుంది అనమాట. గూస్ బంప్స్ అనమాట. ఓకే, ఇది కాస్త ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కీప్స్ చేంజింగ్, ఎర్త్స్ వాబిలింగ్ అవుతుందంట, కొంచెం తేడా ఉందంట, లేకపోతే అసలు పర్ఫెక్ట్గా ఉంటుందంట ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి దీనికి. విషయం ఏంటంటే ఈ రీల్ వచ్చిన తర్వాత ఈ నిబ్బగాళ్ళు ఎవడైతే వీళ్ళని ఫాలో అవుతుంటారో ఇట్లాంటివి చూసి చప్పట్లు కొట్టుకుని గూస్ బంప్స్ తెచ్చుకుంటూ ఉంటారు. ఈ పనికిమాలిన వెధవలు కనీసం గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి చూడడం కూడా చూడరండి. అంటే ఇంగితం 10 పైసలు ఉన్న ఏ ఒక్కడికైనా ఫస్ట్ రావాల్సింది ఏంటంటే, అరే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఒక లైన్ కదా, ఆ లైన్ మొత్తం స్ట్రెయిట్ లైన్ కదా, అది కూడా ఒక వాట్ యు సే ఒక ఇమాజినరీ లైన్. నిజంగా లైన్ లేదు, ఒక ఇమాజినరీ లైన్. ఆ లైన్ మీద ఈ ఒక్క గుడే కదా, ఇంకా చాలా ఉంటాయి కదా, రైట్? ఏమేమి ఉంటాయి ఒకసారి చూద్దాం. పని తలకాయ ఉన్నాడు ఆలోచిస్తాడండి ఇట్లాంటివి. ఇది చూపించింది క్యాండిడేట్. అండ్ యూ కెన్ ఈజీలీ గెట్ ఇట్ ఫ్రమ్ గూగుల్ ఎర్త్. ఓకే, earth.google.com కొట్టేస్తే యూ కెన్ ఈజీలీ గెట్ ఇట్. అండ్ అక్కడ దాని ఏమంటారు 3 డాట్ మెనూ ఉంటుంది, అందులో ఓపెన్ చేసేసి గ్రిడ్ లైన్స్ చూపించు అంటే గ్రిడ్ లైన్స్ ఆన్ చేసేస్తుంది. మొత్తం మీకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ విత్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వచ్చేస్తాయి. ఓకేనా, ఇది చూపించుకున్నాడు. చూసావా ఎంత దగ్గరగా ఉందో, ఎంత దగ్గరగా ఉందో అని. ఇంకొంచెం తెలివైనవాడు ఉండుంటే ఇదిగోని చూడండి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కడుంది, మహాకాల్ ఎక్కడుంది. ఓకే, ఇంత దూరంలో ఉంది కదా, అంటే 30 కిలోమీటర్స్. ఇక్కడ కింద ఈ బాక్స్ చూసారు కదా, దీని మెజర్మెంట్ అంటే ఈ సైజులో ఉన్న డిస్టెన్స్ సుమారుగా 30 కిలోమీటర్స్. సో సుమారుగా 30 కిలోమీటర్స్ లేదా 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఎర్త్ టిల్ట్ అవుతుందంట. సో కాబట్టి అంటే ఇది వంగిపోతుందంట. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆ లైన్ అలాగే ఉంటుందండి. ఎర్త్ ఏ రేంజ్లో టిల్ట్ అయినా ఏది జరిగినా సరే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏం మారిపోదు. ఓకే, ఎందుకంటే ఇట్స్ అన్ ఇమాజినరీ లైన్. అది మనం డిసైడ్ చేసుకున్న లైన్. దానికి ఒక పర్టికులర్ నంబర్ ఒకటి ఇచ్చారు. ఓకే, అప్పర్ అట్మాస్ఫియర్ టెంపరేట్ జోన్ని ట్రాపికల్ జోన్ని డివైడ్ చేయడానికి అని చెప్పి ఒక లైన్, ఇమాజినరీ లైన్ మనం గీసుకున్నాం. ఎనాలెమ్మాలో వంగుతుందంట, భూమి వంగుతుందంట, సో కాబట్టి మారుతుందంట. ఏం బేవకూఫ్ మాటలు మాట్లాడడం జనాలు. అసలు మీరు ఆ కామెంట్ సెక్షన్లో చూస్తే మీకు నిజంగానే అన్ని రకాల చర్మరోగాలు వస్తాయండి. దురదొచ్చేస్తుంది అసలు. ఎలా కొట్టాలి రేయండి ఈ ఎదవలన మనం తయారు చేసింది, ఇలాంటి కుర్ర కుంకల్ని మనం తయారు చేసింది. వీళ్ళందరూ 2000 తర్వాత పుట్టిన వాళ్ళేనండి. ఈ బచ్చగాళ్ళు అందరూ కూడా 2000 తర్వాత పుట్టిన వాళ్ళు. ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చి ఉంటాయి కదా సుమారుగా ఒక్కోడికి. ఎలాంటి ఎదవల్ని తయారు చేసాం మనం అసలు. ఇంటర్నెట్ పెరిగింది కదా, కాస్త చదువుకుంటారు, కాస్త ఇది జ్ఞానం పెంచుకుంటారు అంటే వీడు బేవకూఫ్ గాళ్ళు అవ్వటమే కాకుండా ఇతరులని ఎలా బేవకూఫ్ గాళ్ళని చేస్తున్నారు చూడండి. పోనీ ఈ బోర్డ్ రిజల్ట్స్, బాడీ ఇండికేషన్ ఏది ఉంది కదా, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీదనే ఉన్న ఇంకోటి చూపించిన పని. ఓకే, ఇదిగో ఇటు సైడ్ గుజరాత్ ఉంది. ఎర్త్ నుంచి ఓకే ఇండియా నుంచి యువతల వైపుకి వచ్చామనుకోండి, ఇక్కడ రెడ్ మార్క్ కనిపిస్తుంది కదా, అదేంటో చూపిస్తాను చూడండి. అదో మాస్క్ ఉందండి అక్కడ. ఒమాన్లో ఒక మాస్క్ ఉందండి. ఇది యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద ఉంది. వీళ్ళు మరి అడ్వాన్స్డ్ కదా ఇంకా ఆ లెక్కన. ఒప్పుకుంటారా మరి? ఇది ఎగ్జాక్ట్ దాని లైన్ మీద నుంచి ఉంది. మీరు చూడొచ్చండి. యూ క్యాన్ యాక్చువల్లీ లాంచ్ earth.google.com అండ్ సీ దిస్. ఇంకా యువతలకు పోతే ఇంకా చాలా వస్తాయి. పోనీ అవతలకు పోదామా? పోనీ అవతల సైడ్కి పోదాం, బర్మా సైడ్కి పోదాం. ఎగ్జాక్ట్గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లైన్ మీద. ఓకే, ఇదేం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దీని నుంచి కొన్ని కిలోమీటర్ల అవతల, కిలోమీటర్లు కూడా కాదండి బాబు, 300 పావు కిలోమీటర్ దూరంలో ఒక మొనాస్ట్రీ ఉంది, బుద్ధిస్ట్ మొనాస్ట్రీ ఉంది. ఓకే, కిన్ మొనాస్ట్రీ అంట. చూసారు ఎంత దగ్గరగా ఉందో? ఈ కింద ఈ మెజర్మెంట్ చూస్తే తెలుస్తుంది. 1.5 ఇంచ్ని 100 మీటర్స్ దూరంతో కొలుస్తున్నారు. సో ఇది ఒక్కొక్కటి 100 మీటర్స్ అనుకోండి. సో 200 పావు కిలోమీటర్ దూరంలో కూడా లేదు. పోనీ ఇంకోటి చూస్తారా? పోనీ
ఇది టైవాన్‌లో ఉందండి. టైవాన్ ఇదైతే మరీ దారుణం. 10 అడుగుల దూరంలో ఉంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్‌కి 10 అడుగుల దూరంలో ఉంది. ఈళ్ళు అడ్వాన్స్‌డా? ఏం బేవకూఫ్ మాటలండి. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించి ఏం చదువులు చదువుతున్నారండి ఈళ్ళసల. ఆ! ఉజ్జయిని గురించంట అదంటే ఉజ్జయిని గురించి కొంచెం చదివితే తెలుస్తదండి. సర్వనాశనం అయిపోయింది. దేవుడు లేడు కడితే గుడ్డు లేడు. మొత్తం అంతా వచ్చి ఇరగ్గొట్టేసాడు. ఆడెవడో ఇన్వేడర్ గాడొచ్చాడు మొత్తం పగలగొట్టేసాడు. ఇంకెవరో మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ చేయాల్సొచ్చింది ఉజ్జయినిది. చదువుకోండి దాని హిస్టరీ గురించి చదువుకోండి. సేమ్ అలాంటిదే ఇంకోటి కూడా ఉంది.